మరి వరదకి పనికిపోవటానికి పనులు లేవు. మొన్న గవర్నమెంట్ వారు వచ్చి అన్ని తీసుకున్నారు, ఇల్లులు కూలి అన్ని చూశారు. చూసినప్పటికి కూడా మాకు గవర్నమెంట్ వారు బియ్యం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వరద బాధితులు అందరం మేము వరద బాధితులు, వరదకు కొట్టకపోయిన వారమే. మాకు ఇల్లు లేవు, మాకు పొలాలు లేవు, ఏమి లేవు. మేము కూలి పని చేసుకొని బతికేవారం. మాకు గవర్నమెంట్ నుంచి బియ్యం పంపించలేదు, ఏం పంపించలేదు. ఇక్కడ ఉన్న మాకు మీరే న్యాయం చేయాలి. గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు సహాయం చేయండి వచ్చి. ఇంతవరకు కూడా ఒక్కరు కూడా నాకు గింజ బియ్యం కూడా ఇవ్వలేదు. వచ్చినటువంటి వరదల కారణంగా కూచిపూడిలో సుమారు 300 పైగా ఇల్లు కొట్టుకుపోయి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. కాకపోతే ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సర్వేలో అధికార పార్టీ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అధికార పార్టీ వాళ్ళ కనుసన్నల్లో అనర్హులుగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పేర్లు నమోదు చేయడం జరిగింది, వాళ్ళకి లబ్ధి జరగడం జరిగింది. మేము అక్కడ మా ఉద్దేశం ఏంటంటే 100 మంది అనర్హులకి న్యాయం జరిగినా పర్వాలేదు, కానీ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగద్దు అనేది మా యొక్క పాలసీ. ఇందులో భాగంగానే సుమారు 40 నుంచి 50 మంది అర్హులుగా ఉన్నటువంటి కుటుంబాలకి వివిధ కారణాలతోటి రేషన్ కార్డు లేదని సాకుతోటి, ఒకే ఇంట్లో అన్నదమ్ములుంటే ఇంటికి ఒకటి మాత్రమే వస్తుందని, లోకల్ సర్టిఫికెట్ లేదన్న వివిధ రకాల కుంటి సాకులు చెప్పి వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి అసలు వీళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు. ఈరోజు ప్రత్యేకంగా బాధితుల పక్షాన బాధితులందరం కలిసి ఆర్డీఓ గారిని కలిసి మళ్ళీ సర్వే చేసి, అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి ఎవరైతే పూర్తి స్థాయిలో నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధితుల తరఫున బతకడానికి వచ్చినాం. మా ఇంట్లో పరిస్థితులు బాగాలే, మేము బతకడానికి వచ్చినాం. మాకు అన్ని పోయినాయి. 1,50,000 బడి కొనుక్కున్న అది పోయింది, అన్ని పోయినాయి. ఏమీ లేవు, ఏమి లేకుండా ఉన్నాం. రాయి ముత్తయ్య గారు రాయి అంటే రాసింది ఆయన. ఏమీ లేకుండా అనాథలు లాగున్నాం. మేము ఊళ్ళో రైతులు అన్నం పెడితే మేము తిని బతికినాం. మేము ఇల్లు కట్టుకొని మా పరిస్థితి ఏంటి? మాకేమన్నా జాతర ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజుల నుంచి కూడా మేము అసలు ఆడుతున్నాం. ఇంట్లో లేక ఏమి లేక పనులు లేవు, ఏమి లేవు. ఇళ్లలో కూర్చుంటున్నాం. మేము ఎవడాన్ని పట్టించుకుంటున్నా. మేము ఆ నుంచో వచ్చినాం 10 ఊర్లోనే.